ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు లడ్డూ లాక్స్ 369 లో అండి క్యాబేజీ మసాలా కర్రీ అండి. అది చేసి చూపించాలనుకుంటున్నాను. అది ఏ విధంగా చేయాలో మీకు నేను చేసి చూపిస్తానండి. కానీ ఈ నెల్లూరు పక్కన మటుకు అందరూ క్యాబేజీ మసాలా తీగూర అంటారు. అది ఏ విధంగా చేసి చూపిస్తానండి. క్యాబేజీని ముందు సన్నగా తరుక్కొని 2 సార్లు 3 సార్లు క్లీన్ చేసుకున్నానండి. దీంట్లో పసుపు వేసుకొని ముందు ఈ క్యాబేజ్ కొంచెం నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకొని ఇక్కడ ప్రక్కన పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఏ విధంగా పోపు పెట్టుకొని ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించుకుంటున్నాను. బాండలు పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ నూనె పోసుకుంటున్నాను. నూనె కాగింది. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇవి ఎర్రగా ఏగేదాకా వేయించుకోవాలండి. ఎర్రగా వేగిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఎర్రగా వేగాయండి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు అవి వాడేదానికి ఉప్పు వేసుకుంటున్నాను. ముందు క్యాబేజీలో ముందుగా ఉప్పు వేసి పసుపు పొడి వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి దీంట్లో ఒక్క రౌండ్ ఈ టమాటాలు వేగేదానికి పసుపు పొడి వేసుకుంటున్నాను. ఇవి బాగా ఎర్రగా వేగాలి. టమాటాలు ఎర్రగడ్డలు వాడిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేసుకున్నానండి. వేగింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న క్యాబేజీ వేసుకుంటున్నాను. క్యాబేజీ వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవి కూర దగ్గర అయ్యేదాకా ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. కూర అయితే దగ్గరికి వచ్చిందండి. ఇందాక కొంచెం వాటర్ పోసుకోలేదు నేను, అది మిస్ అయ్యింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను. దాంట్లో కూర దగ్గరికి వచ్చేసిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకుంటే కూర రెడీ అయిపోయిందండి. క్యాబేజ్ తీగూర రెడీ అయిపోతుంది. మీకు ఇది 2 నిమిషాలు అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను. కూర రెడీ అయిపోయిందండి. దగ్గరికి వచ్చేసింది, అయిపోయిందండి. క్యాబేజీ తీగూర అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. క్యాబేజీ తీగూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇలాగే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తప్పక మీకు నచ్చుతుంది. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.